మాదాపూర్లో నిన్న గత 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానిపైన కొంచెం గందరగోళమైన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కలుషిత నీళ్లు తాగే మేము ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాం, ఆసుపత్రి పాలయ్యాం, ఒక మనిషిని కోల్పోయాం అనేది ఈ వడ్డర్ బస్తీకి సంబంధించిన వాళ్ళు చెప్తుంటే, హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు ఇంకా రిపోర్ట్ రాలేదు అని చెప్తున్నారు. వాటర్ బోర్డుకి సంబంధించినటువంటి అధికారులు మాత్రం ఈ వాటర్ వల్ల కాదు, ఈ కంటామినేట్ వాటర్ ఏది కాలేదు, దాంట్లో క్లోరిన్ ఎంత శాతం ఉండాలో అంత శాతమే ఉంది, ఆ వాటర్ బోర్డుకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా తాగారు అని వాళ్ళు చెప్తున్నారు. స్థానికులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆమె ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళొచ్చింది. ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు అనేది, అమ్మ ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా నీళ్ళ వల్ల ఇంతమంది ఇబ్బంది పడ్డారు అనేది తప్పు అని వాటర్ బోర్డు చెప్తుంది. అధికారులు ఏం చెప్తారు? నీళ్ళ వల్లనే ఉంది ఇది. ఫస్ట్ 2 నెలల తర్వాత మొత్తం 3 నీళ్ళే వచ్చినాయి. కొన్ని కింద సగం వదిలేసినాం. నీళ్ళాయనకు కూడా చెప్పినాం. ఆయన ఏమన్నాడు, కొన్ని వదిలేసి పట్టుకోండి అమ్మా అని అన్నాడు. మేము అన్నాము, అన్న వదిలేసి పట్టుకున్నా కూడా అట్లనే వస్తున్నాయి, కొంచెం మంచి నల్లలు వేయండి, డేనిస్ కింద ఉన్నాయి నీళ్లు, మంచి నీళ్లు, అవి కలిసిపోతున్నాం, ఆ పరిస్థితి ఎట్లా అని మేము అన్నాం. లేదమ్మా అవే తాగాలని ఆయన అన్నాడు. అన్నాక మేమైతే ఫిల్టర్ నీళ్ళు తాగినాం. చాలా మంది ఫిల్టర్ నీళ్ళు తాగిరు, కొంతమంది మేము పైసలు లేవని ఈ నీళ్ళు తాగిరు. ఇంకా ఇంటింటికైతే పోయి చెప్పలేము కదా, ఆయన చెప్పాలి కదా, నీళ్ళు ఇడిచి ఆయనకి ఇట్లా వస్తున్నాయి సార్, మళ్ళీ పేదోళ్ళు ఇట్లా ఉన్నారు ఇక్కడ, వాళ్ళు పని చేసుకుంటారు, ఇళ్ళలో పని చేసుకుంటున్నారు, వాళ్ళు తెచ్చుకునే ధైర్యం ఉందో లేదో అని వాళ్ళకి తెలియాలి కదా. ఓట్లు వచ్చినప్పుడైతే ఓట్లకి ఇంటింటికి తిరుగుతారు. మరి ఇప్పుడు ఈ మనుషులు ఇట్లా పడ్డారు, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము పని చేసుకుంటే మా పని దగ్గర కూడా రానియట్లేదు, మీ బస్సులో ఇట్లా అయింది, మీరు ఇండ్ల పనికి రావద్దు అంటున్నారు. మళ్ళీ మేము ఎట్లా గడపాలి కడుపులో, మేమేం తినాలా, అది మేము అంటుంది కాదమ్మా. ఇప్పుడు ఇంకోటి, వాటర్ బోర్డు వాళ్ళు ఎవరైతే నీళ్లు అందిస్తారో వాళ్ళు వచ్చి ఇక్కడ నీళ్లు చెక్ చేసి శాంపిల్స్ తీసుకున్నారంట. అవి ఏవైతే నీళ్లు ఇక్కడ వస్తున్నాయో ఈ రోజు ఆ నీళ్లు వదిలి మేము ఆ నీళ్లు తాగినామని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి మాకేం కాలేదు కదా అనేది వాళ్ళ క్వశ్చన్. వాళ్ళకేం కాలేదంటే 2 నెలల నుంచి వస్తున్నాయి, కావాలంటే వాటర్ అయినా పిల్లని కానీ అడగండి, ఆ అబ్బాయిని అడిగినాక అప్పుడు మళ్ళీ అడగండి, మేము ఒప్పుకుంటాం. అప్పటి వరకు మేము ఒప్పుకోను. హాస్పిటల్ ఉన్న వాళ్ళు ఎవరు ఇంటికి రాలేదు, వాళ్ళందరూ రావాలి, అది మేము కోరుతుంది. బెడ్లు కూడా ఒక్కొక్క మనిషిని ఇద్దరు ఇస్తున్నారంట, సరిపోవట్లేదు అంటున్నారు. హాస్పిటల్ పోతే మాత్రం అందరు సీరియస్ ఉన్నారు, ఒక్కళ్ళు కూడా మంచిగా లేరు హాస్పిటల్లో. మోషన్స్ అవుతున్నాయి, వాంతులు అవుతున్నాయి, పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి. నీళ్ళకి వెళ్తుంది. తగ్గుతాయి అంటే ఈ రోజుకి 5 రోజులైంది, ఇంతవరకు ఎవరు రాలేదు ఇంటికి. పిల్లల్ని చూసుకోవాలా, మా ఆయనని చూసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలి, ఎవరిని చూసుకోవాలా మేము? అమ్మ ఇంకోటి, ఇప్పుడు మీకు ఆ నీళ్ళ వల్ల నీళ్ళ అంశం వార్తల్లో ఉంది, చాలా ఆరోపణలు వస్తున్నాయి, చాలా డౌట్లు ఉన్నాయి కదా వాటర్ మీద. అయితే ఇప్పుడు వాటర్ మీకు వస్తలేవు, మరి ఇలా వాటర్ వచ్చిందా, ఎవరైనా పంపించారా? ఎవరు పంపించలేదు. పొద్దున అవే నీళ్లు వదిలేరు, చెక్ చేశారు, తీసుకుపోయారు. మరి ఏమన్నారో మాకు ఇంతవరకు తెలియదు. డౌట్ ఉందా నీకు ఆ వాటర్ మీద? డౌటే ఉంది, ఆ వాటర్ మీద డౌటే ఉంది. మెయిన్ ఆ నల్లలు, పైపులు, డేనిసులు వేరే వేస్తేనే మంచిగా ఉండగలుగుతాం మనుషులు. అది చేయాలి, మెయిన్ ముఖ్యం. మార్చాలి, అది నీళ్ళది మాత్రం మార్చాలి, డేనిస్ మార్చాలి. అవి 2 ఒక్క దగ్గర ఉండేపాటికి పలిగి దాని లోపలికి వెళ్ళిపోతున్నాయి నీళ్లు. ఇది ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి మాట. ఇక వైద్య విభాగం కూడా ఇక్కడే ఉండి నిరంతరం పర్యవేక్షిస్తున్నాము. దాదాపుగా 300 ఇల్లులు ఉంటాయి. దీన్ని గుట్టల బేగంపేట అంటారు. ఎగ్జాక్ట్లీ మాదాపూర్ పోలీస్ స్టేషన్కి ఆనుకొనే ఈ బస్తీ ఉంటుంది. గుట్టల బేగంపేటతో పాటు వడ్డెర బస్తీ అని కూడా దీన్ని పిలుస్తారు. వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి చర్యలు ఇక్కడ తీసుకుంటుంది, ఇప్పటి వరకు ఎంతమందికి సంబంధించినటువంటి శాంపుల్స్ ఇక్కడ సేకరణ జరిగింది, దాంతోపాటు ఇలా జరగడానికి గల కారణం ఏమై ఉండొచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిఎంఎండ్హెచ్ఓ స్వరాజ్యం ఉన్నారు. మేడం, ఇప్పుడు మీరు మీ సిబ్బంది అందరూ కూడా గత 2-3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారని చెప్తున్నారు కదా, ఇంతమంది ఎఫెక్ట్ కావడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఎందుకంటే వాటర్ సరిగ్గా విడుదల చేశామనేది వాటర్ బోర్డు చెప్తుంది. మీరు ఇంతమందిని చూస్తున్నారు, ఇంకేం రీజన్స్ అయి ఉండొచ్చు? యూజువల్గా మనకి వాంతులు, విరోచనాలు అంటే గ్యాస్ట్రోఎంట్రైటిస్ అంటాం మనం. సో ఇది వచ్చేదానికి బేసిక్గా 2-3 కారణాలు ఉంటాయి. ఒకటేంటంటే ఫుడ్ కంటామినేషన్ కానీ, రెండోది వాటర్ కంటామినేషన్ కానీ, అలా ఏదైనా ట్రావెల్ చేసినప్పుడు బయట దావతులు అవి అటెండ్ అయి రావటం కానీ, ఈ కారణాల వల్ల మనకి వాంతులు, విరోచనాలు వచ్చే అవకాశం ఉంటుంది. మాకు మొన్న మధ్యాహ్నం ఈ సమాచారం వచ్చింది. సో వితిన్ 1 అవర్లోనే ఇక్కడ క్యాంపు ఆర్గనైజ్ చేయడం జరిగింది. గత 2 రోజులుగా 186 ఇళ్ళు సర్వే అనేది చేశారు హెల్త్ స్టాఫ్. సో దాంట్లో ఎవరెవరికైతే మైల్డ్గా కడుపు నొప్పి కానీ వాంతులు ఉన్న వాళ్ళందరికీ కూడా టాబ్లెట్స్ అనేది ఇచ్చాము. డాక్టర్స్ 3 షిఫ్ట్స్లో పెట్టడం జరిగింది. 24/7 ఉన్నారు. వీళ్ళలో ఎవరైతే కొంతమంది డిహైడ్రేషన్లోకి వెళ్ళారు, సో
సో వాళ్ళని ఇమీడియట్గా 108 ద్వారా మనం కొండాపూర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. కొండాపూర్లో మనకి ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ అనేది ఐవి ఫ్లూయిడ్స్ కానీ అవి పెడుతున్నారు, ఐవి ఇంజెక్షన్స్. అవి ఎవరైతే మింగలేకుండా వామిటింగ్స్తో బాధపడుతున్నారో వాళ్ళు. ప్రస్తుతానికి అందరు కూడా స్టేబుల్గానే ఉన్నారు, ఎవరు కూడా సీరియస్ కండిషన్లో అయితే లేరు. ఇవాళ చాలామంది డిశ్చార్జ్ అవుతారు. యాక్చువల్గా నిన్నటి నుంచే వాళ్ళకు సిమ్టమ్స్ తగ్గినా కూడా మనం ఒక 24 గంటలు అబ్జర్వేషన్లో పెట్టాలని పెట్టాం. ఓకే మేడం, ఇప్పుడు మీరు 2 అంశాలు చెప్తున్నారు, ఏది ఫుడ్ వల్ల కావచ్చు, వాటర్ వల్ల కావచ్చు అని. ఒకటి వాటర్ బోర్డు వాళ్ళు చెప్తున్నటువంటి మాట క్లీన్గా వాటర్ ఇస్తున్నాం అనేది. ఫుడ్ అంటే మొత్తం 300 ఒక 10 మంది 20 మంది వెళ్తే అట్లా అయిందంటే మేము డౌట్ పడవచ్చు, కానీ ఆల్మోస్ట్ ఆల్ మొత్తం బస్తీ మొత్తం కూడా ఎఫెక్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా వాటర్ వల్లనే అయి ఉండొచ్చు అని ఒక అనుమానం అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మరి మంచి నీళ్లు తాగడానికి లేదా మంచి నీళ్ళు సరఫరా చేయడానికి మీ వైద్య ఆరోగ్య శాఖ వల్ల నుంచి ఏమైనా సిఫారసు చేశారు మేడం? ఆల్రెడీ మనం జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. సంబంధిత కార్పొరేటర్ గారికి కూడా మనం చెప్పడం జరిగింది. జగదీశ్వర్ గౌడ్ గారితో ఇందాకనే మాట్లాడినాము. మళ్ళీ నిన్న సప్లై అయింది వాటర్, ఇవాళ కూడా సార్కి సప్లై చేయమని చెప్పడం జరిగింది. సో ట్యాంకర్స్ అనేవి అరేంజ్ అవుతున్నాయి. వాళ్ళకు క్లోరిన్ టాబ్లెట్స్ ప్రస్తుతానికి డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పాము. అంతవరకు అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయేమో అనేసి మా దగ్గర సప్లై తెప్పిస్తున్నాము. సో అందువల్ల ఏమవుతుందంటే వాటర్ కాచి చల్లార్చి తాగమని చెప్తున్నాం ఇన్స్ట్రక్షన్స్. ఎందుకంటే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ టాబ్లెట్స్ మనం ఇస్తున్నాము. సో దానివల్ల సప్లై చాలా మటుకు మనకి డిహైడ్రేషన్ అనేది కవర్ అయ్యి హాస్పిటల్ అవసరం పడకపోవచ్చు. వాటర్ శాంపిల్స్ అనేవి పంపడం జరిగిందండి, దానివల్ల రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఓకే మేడం, ఇప్పుడు కొంతమంది ఫిల్టర్ వాటర్ తెచ్చుకొని తాగుతున్నాం అని చెప్తున్నారు. స్తోమత లేని వాళ్ళు, అంటే బయట నుంచి డబ్బులు పెట్టుకొని తెచ్చుకోలేని వాళ్ళు ఇంకా ఈ వాటరే తాగుతున్నారు. తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏం చెప్తారు వాళ్ళకి? అందుకే మనము కాచి చల్లార్చి వడబోసి తాగమని చెప్తున్నాం. ఎవరైతే కొనుక్కోగలుగుతున్నారో వాళ్ళని తీసుకోమని చెప్తున్నాము. వాటర్ సప్లై కూడా ట్యాంకర్స్ ద్వారా చేయమని చెప్తున్నాము. ఖచ్చితంగా వాటిని కాచి చల్లార్చి తాగమని చెప్తున్నాం. ఇది ఓవరాల్గా వైద్య ఆరోగ్య శాఖ నుంచి జాగ్రత్తలు తీసుకుంటాం. మీకు ఇది హెల్త్ క్యాంపు, బస్తీ ఎంట్రన్స్. ఇది బస్తీ ఎంట్రన్స్ దగ్గరనే ఒక చిన్న హెల్త్ క్యాంప్ పెట్టారు. కావాల్సినటువంటి టాబ్లెట్స్ అన్నీ కూడా తీసుకున్నారు. ఇగో మనం ఇక్కడ బుక్స్ కూడా చూడొచ్చు. ఇందులో ఈ బుక్స్ ఉన్నాయి కదా, బస్తీలో ప్రతి ఇంటికి వెళ్ళి ఇలా పేర్లు రాసుకుంటున్నటువంటి మనం గమనించవచ్చు. వీళ్ళందరూ కూడా ఈ బస్సులో ప్రస్తుతం ఉన్నారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంది, మోషన్స్ అవుతున్నాయా, హెడేక్ అవుతుందా అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసుకున్నారు. దాని తర్వాత ఫోన్ నెంబరు, ఇక్కడ మెయిల్ ఐడి కూడా క్లియర్గా వాళ్ళు నోట్ చేసుకుంటున్నారు. ఎవరికైనా ఏదన్నా ఇబ్బంది కలిగితే అంబులెన్స్తో కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్కి తరలిస్తున్నాం అనేది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి మాట. మరి వాటర్ బోర్డు మాత్రం నీళ్ళ వల్ల కాదు అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం నీళ్ళ వల్లే జరిగిందని చెప్తున్నారు. మరో 2 రోజుల్లో రిపోర్టు రావచ్చు అనేది డాక్టర్లు చెప్తున్నటువంటి మాట. ఈ 2 రోజుల తర్వాత దేనివల్ల ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ బస్తీవాసులు ఎఫెక్ట్ అయ్యారు, దానికి కారణం ఏంది, మరి తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంది అనేది 2 రోజులు తేలేటువంటి ఉంది. ఈ గుట్టల బస్తీకి సంబంధించినటువంటి అంశం పైన వాటర్ బోర్డ్ ఎండి దానకిషోర్ కూడా స్పందించి వాటర్ వల్ల కాదు అని చెప్పారు. కానీ వాస్తవానికి బ్లాక్ కలర్లో వాటర్ అయితే సరఫరా అవుతుంది అనేది దృశ్యాల్లో మనం స్పష్టంగా గమనిస్తూనే ఉన్నాం. దీంతో పాటు చాలా బస్తీలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలంటే కొంచెం మంచి సురక్షితమైన నీళ్లు అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. మరి ఈ గుట్టల బస్తీకి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ఈ ఘటన జరగడానికి గల కారణం ఏంటనేది మరి 2 రోజుల్లో తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది మాదాపూర్ గుట్టల బస్తీ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.